ప్రత్యేక న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. వారు ఇంతకుముందు విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు కోర్టులోకి వచ్చి ఈరోజు హాజరు కావడం జరిగింది. ఓకే, ఎన్ని నిమిషాల ప్రక్రియ అనేది జరిగింది లోపల? ఇక్కడ దాదాపు ప్రక్రియ అనేది 2-3 నిమిషాలు అయిపోద్దండి. ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదా? అంటే ప్రస్తుతానికి అయితే కోర్టుకు రావాల్సిన అవసరం అనేది లేదు. ప్రత్యేకించి ఆర్డర్ ఏమైతే లేదు. మళ్ళీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు. ఓకే, ఈరోజు పిటిషన్ క్లోజ్ అయింది. ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరు కమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ని గౌరవించి వారు ఈ రోజు హాజరు కావడం జరిగింది. ఏమన్నా కోర్టు ఏమన్నా మాట్లాడిందా? కోర్టు ఏమన్నా మాట్లాడిందా? ఏం మాట్లాడలేదు. వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది అంతే. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు. జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ జరిగింది. మీరు ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపీరెన్స్ ను రికార్డ్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఓన్లీ విదేశీ పిటిషన్ పైన అటెండ్ అయ్యారు. ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్గా అపీర్ అయ్యమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఓకే, ఎలాంటి కామెంట్ చేయలేదు, ఎలాంటి క్వశ్చన్ చేయలేదు. ఓన్లీ వారి యొక్క ప్రెజెన్స్ మాత్రమే రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. కోర్టులో మాత్రం చాలా ఇబ్బందికర వాతావరణమే అయింది. ఇక్కడ ఈ జనాలు ఇంతమంది పోలీసులు మా అడ్వకేట్లకు క్లయింట్లకు చాలా ఇబ్బంది హాజరు కావడము. ఒక కేసు గురించి దాదాపు 1000 కేసులు ఇబ్బంది అయింది. అంటే 3 నిమిషాలలో వెళ్తారని చెప్తా ఉన్నారు. అంటే హాజరు కావడము ప్రొసీడింగ్స్ ఫర్దర్ ఏముంటుంది అన్నది చెప్తుంది కోర్టు అంతే. అందుకోసమే వాళ్ళని హాజరు కమ్మన్నారు కానీ ఫర్దర్ చేస్తారు. ఫర్దర్ ఎవిడెన్స్ దానిలో ట్రయల్ స్టార్ట్ అయిందంటే తొందరలోనే అయిపోతుంది. ఎక్కువ కాలం ఏం నడవదు. ఏం జరగచ్చు మేమెట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? వాదన దాని ప్రొసీజర్ ఉంటుందండి. క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఏ విధంగా నడపాలి. సెషన్స్ ట్రయల్ నడుస్తుంది. ట్రయల్ తర్వాత జడ్జిమెంట్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. వాటి తర్వాత ఏం జరుగుతుందో జరుగుతుంది.